ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అవకాశం ఇస్తూ ఒక బీసీ మహిళకి అందులోని కన్నవారి ఇంట్లోని సేవ చేసే భాగ్యం ఇవాళ ఈ అవకాశం కల్పించారు. మరి అటువంటి ఈ దగ్గర ఎంపీగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇక్కడ విశాఖపట్నం రావటం, విశాఖపట్నంలోని ఈరోజు మరి వీరంతా కలిసి అనుష ఆధ్వర్యంలోని మరి పెద్దలందరి ఆధ్వర్యంలోని డైరెక్టర్లందరి ఆధ్వర్యంలోని ఈరోజు అందరూ కలిసి అన్ని నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల నుంచి ఈరోజు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, అట్లే గాజువాక, భీమిలి, ఎస్కోట ఇవన్నీ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల పరిధిలో కూడా విస్తృతంగా పర్యటన చేసి మరి వారంతా తప్పనిసరిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన శాసనసభ్యుల్ని ఎంపీని గెలిపించుకుంటామని చెప్పని ప్రతి ప్రాంతంలో కూడా వెళ్ళి తనదైన శైలిలో వారందరినీ కలుపుకుంటూ ఈవేళ ప్రత్యేకంగా ఒక గుర్తింపు అన్నీ ఈవేళ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ అని తీసుకొచ్చి ఇచ్చిన అటువంటి ముఖ్యమంత్రి గారికి మేమంతా అండగా ఉంటూ మరింత మన నేతలతో పాటు ప్రత్యేక నిధులు కూడా ఇచ్చి అందరినీ కూడా ఈరోజు వారిని కూడా అండగా ఉంటాము. మమ్మల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేయించడానికి మేమంతా సిద్ధమని చెప్పి ఈరోజు వారు చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా వారందరూ కలిసి వారి తాలూకా సంఘీభావం తెలిపి మరి అన్ని ప్రాంతాలకి వెళ్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా రానున్న రోజుల్లో మరి మీరు ఇచ్చిన అవకాశం ఎంపీగా మళ్ళీ మనం ఇక్కడికి రావడం ఖాయం, అందరూ కలిసికట్టుగా మరి అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయడం ఖాయం. చూస్తున్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి పైన జరిగిన దాడి చాలా 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 బాధాకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేపు రాబోయే ఎలక్షన్స్ కోసం ప్రజలకు ఇంకా ఏం మంచి చేయగలను, ఇప్పటి వరకు నేను చేసిన మంచి అందరికీ అందింది, చాలా సంతోషంగా ఉన్నారు, ఇంకా రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి లేదు అని అంటే ఒక సంక్షేమ పదంలో ఇంకా అద్భుతంగా నడిపించడానికి ఇంకా నా ప్రజలకి నేను ఇంకా ఏమేమి చేయగలను అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఏదైతే ఒక బస్సు యాత్ర అని చెప్పి ఒక ఎన్నికలకు సమరం పూరించే విధంగా మేమంతా సిద్ధమని ఒక బస్సు యాత్ర ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మొదలు పెట్టారో అది కొనసాగుతూ ఉందో దీనికి వచ్చే విశేష స్పందన తట్టుకోలేక అవ్వండి. ఒక జన సముద్రం ఎటువైపు వెళ్ళినా రాష్ట్రం అంతటా ఎటువైపు వెళ్ళినా ఒక జన సముద్రం వస్తూ ఉంది. ఏంటిది అని చెప్పి ఆశ్చర్యపోయి, అంటే రాజకీయాలకి ఎత్తులు పై ఎత్తులు ఏదైనా ఉండొచ్చు, కానీ ఇట్లాంటి ఒక అటాక్ అనేది చాలా అమానుషం. దీనికి ఒక వైసీపీ మహిళా నాయకురాలుగా మేము చాలా బాధపడుతూ ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉంది. టీడీపీ వాళ్ళు లేదు అని అంటే జనసేన వాళ్ళు కూడా కొంచెం అంటే ఇలాంటి బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు, దీన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. చేయండి, మీరు రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు ఎట్లన్నా అలవాటు మీకు చేయండి, తప్పలేదు. కానీ ప్రజలు సంక్షేమం కోరుకునే ఒక నాయకుడికి ఏమన్నా ఇలాంటివి జరిగితే ప్రజలు కూడా క్షమించే పరిస్థితి లేదు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్కి మీరంతా కూడా సిద్ధం కండి, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం జరుగుతుంది అనేది ముందర మీకు తెలుస్తూ ఉంది, మాకు తెలుస్తూ ఉంది. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి అన్న నాయకత్వాన్ని లేదంటే మన ప్రభుత్వం మళ్ళీ 2024లో ఆయన సీఎం అవ్వబోయేదాన్ని మీరెవరు ఇలాంటి దాంతో ఆపలేరని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఎవరు ఇలాంటి అటాక్స్కి పాల్పడద్దని, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్క నాయకులకి వాళ్ళ యొక్క వ్యూస్ చెప్పుకునే అవకాశం ఉంది. అందులో ఒక ప్రజానాయకుడని పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి అన్నగారు లాంటి వ్యక్తికి ఇంకా ప్రజలు విశేష స్పందన తెలపడం అనేది చాలా సర్వసహజం. అంతే తప్పితే దానికి మీరు ఇలా అటాక్ చేసి ఇలాంటి ద్రోవలో వెళ్ళొద్దని చెప్పి కూడా అందరినీ మరొకసారి ముఖ్యంగా టీడీపీ జనసేన నాయకులను కూడా నేను కోరుతూ ఉన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలంతా దీన్ని గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఒక పీస్ఫుల్ మోడ్లో అంత ముందుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని శిష్టకరణ కార్పొరేషన్ నుంచి శిష్టకరణ సంఘాల నుంచి మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఎక్కడా జరగకూడదనే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర్యంగా ఎవరి మట్టుకు వారు స్వేచ్ఛగా
ఏ కార్యక్రమంలో చేసుకోవాలని చెప్తే దాడుల వల్ల ఏది ఆగదు. దానివల్ల ఇంకా ఇమేజ్ పెరుగుతుంది ఆ వ్యక్తికి. తప్పితే మీరు చేసిన దాడుల వల్ల వెనక్కి తగ్గలేదు. అది సింహం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం. ఆ వెనకాతలు మేమందరూ కూడా సింహ పిల్లలు పరిగెడతాం, తొలగొడతాం. అదొకటి మీ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకుంటాం. విజయవాడలో జగన్ గారిపై జరిగిన దాడి చాలా అమానుషం, తీవ్రంగా ఖండించవలసిన విషయం. ప్రచారంలో భాగంగా చేస్తున్న దాంట్లో రాళ్ళు విసిరి లేకపోతే తోటాలతో విసిరారా, ఏ విధంగా విసిరారో ఆయన అదృష్టవశాత్తు ప్రాణాలు తప్పించుకోవడం జరగడం మాకు దేవుని వచ్చి మంచి పెద్ద వరంగా కోరుకుంటున్నాం. అదే ఏ వెపన్తో కానీ ఆయనపై దాడి చేసి ఉంటే ఆ తగిన స్పాట్లో అయితే అది ప్రాణాలు దక్కడం అనేది చాలా కష్టమైన విషయం. మరి ఇలాంటి దుష్ప్రభావాలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు అనేది మరి కొద్దిగా మాకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరికీ కూడా చాలా బాధాకరంగా చాలా దీనిగా మేము పడ్డాం. ఎందుకంటే ఆయనకి ఏం జరిగితే కార్యకర్తలే లేరు, ఇక్కడ ఏమున్నా చేసేది లేదు. ఇలాంటి దుష్ప్రమాణాలు ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలని మేము పోరాడితే పోరాడండి. మిగతా పార్టీలకు అన్నీ కలిసే కదా పోరాడుతున్నారు. ఇంకా ఎవరిని కలుపుకోవాలి? వైఎస్ఆర్సీపీని కూడా కలుపుకుంటారు మీరైతే. ఇంకా కల్పించుకుంటే ఇంకేం లేదు. ఆ ఒక్క పార్టీతో కూడా మీరు పోరాడలేకపోతే ఎలాంటి ఏ దుష్చర్యలు చేసి లేనిపోని సృష్టించి అల్లర సృష్టించి వేరే విధంగా దారి తీసి విధంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చెడ్డ తేడానికి ప్రాణాలు కోల్పోయేటట్టు చేయడానికి కూడా చేస్తున్నారు. వీటిలో అన్నిటికీ కూడా సోషల్ మీడియా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తీవ్రంగా మేము ఈ యొక్క చర్యను ఖండిస్తున్నాం. దయచేసి ఇకపై ఇలాంటి చర్యలకి ఈ యొక్క జనసేన లేదా టీడీపీ కూటమిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రకమైన చర్యలు చేయకూడదని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కానీ కన్నెర్ర చేస్తే మీ జనసేన కూటమి లేదా తెలుగుదేశం కూటమి ఎక్కడ పరిగెడుతుందని చెప్పి సందర్భంగా ఆలోచించుకోవాలని చెప్పేసి అంటున్నాం. మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, నీతి నిజాయితీగా అయితే మీరు ధైర్యంగా ఎదుర్కోండి. అలాగే మొన్న ఈ యొక్క నెల పెన్షన్లు పంపిణీ కూడా మీరు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఒక కోర్టు ద్వారా లేదంటే మీరు ఈసీకి ఫిర్యాదు చేసి మీరు చాలా వాలంటీర్స్ ద్వారా పంపిణీ చేయకుండా ఆపించారు. ఈ ధర్మలో ఇందులో దరిదాపు 30 మంది పైచులకు చనిపోయారు. ఈ ఉసిరంతా మీకు తగులుతుంది. ఎందుకంటే పేద ప్రజలకి మీరు గతంలో ఏ హామీలు ఇచ్చారో అవి ఏది చేయలేకపోయారు. ఈరోజు డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినటువంటి 2014 నుంచి కూడా ఆయన ప్రమాణ చేసిన దగ్గర నుంచి ఆయన ఏవైతే నవరత్నాలు అనేటువంటి వాటిని ఆయన అనౌన్స్మెంట్ చేశారో ఖచ్చితంగా వాటిలన్నింటినీ డే 1 నుంచి అమలు చేస్తున్నారు. ఈరోజు తన యొక్క బస్సు యాత్రకి తండోపతండాలుగా జనాలు వస్తున్నారని చెప్పేసి దాన్ని చూసి మీరు తట్టుకోలేక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఈ యొక్క వేషాలు ఇకపైన కట్టిపెట్టి ధైర్యంగా మీకు ఎలక్షన్లో దమ్ముంటే ఎదుర్కోండి. అంతే తప్పించి ఎలాంటి రాళ్లదాడి మీరు ఏ రకంగా చేశారో, క్యాటల్ బార్తో చేశారా లేదంటే గన్తో చేయించారా, ఏ రకంగా చేయించారా అనేటువంటిది మేము చూస్తూనే ఉన్నాము. అలాగే పోలీసులు కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రకంగా చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టరని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు అలాగే ప్రజానీకానికి తెలియజేసుకున్నా. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చాలా హేయమైన చర్య. అది ఒక పిరికిపంద చర్యగా మనం అందరం కూడా భావించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించడం ద్వారా మాత్రమే మనం విజయం సాధించాలనే ఉండాలి కానీ అంతేగాని భౌతిక దాడుల ద్వారా మనుషుల్ని గాయపరిచి మనసును నొప్పించి మనం ప్రజల మనసు గెలుచుకోవడం అనేది ఒక పెద్ద భ్రమ. ఆ భ్రమలో ఉన్న తెలుగుదేశం జనసేన నాయకులకి ఇదే హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ సేన, జగన్మోహన్ రెడ్డి సేన అంటే మీ యొక్క వైఎస్ఆర్ కార్యకర్తలే కాదు, పేద ప్రజలందరూ, పేదల పక్షాల అందరూ, పేద ప్రజలందరూ కూడా వృద్ధులు, మహిళలు, పిల్లలు అందరూ కూడా ముక్త కంఠమై ఈ దాడిని ఖండిస్తున్నారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రండి, ప్రజల్లో చూసుకుందాం, ప్రజల్లో మమేకమై చూసుకుందాం, ప్రజలను మనల్ని పని చేసుకుందాం. సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి పథకాల ద్వారా మనం చూసుకొని ప్రజల ద్వారా గెలుపొందాం. అంతేగాని ఇటువంటి పిరికిపంద చర్యలు ఇక ముందు కట్టిపెట్టండి. మీకు ఇదే కూడా వార్నింగ్. ఖబర్దార్ జనసేన టీడీపీ నాయకులారా, ఖబర్దార్.